నెంబర్ 2, గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు నేను ఈ మాధ్యమంలో నా ఇష్టమైన 25 పైసలకి 99 పైసలకి ఎన్ని ఎకరాలు ఇస్తాను ఎవరో చెప్పడానికి అన్నాను. అది ఫార్చ్యూన్ 500లో ఉంటే ఎందుకు ఇవ్వకూడదు, ఫార్చ్యూన్ 500లో ఉంటే ఇవ్వకూడదా అని. మంచిదే సార్, ఫార్చ్యూన్ 500లో ఉన్న కంపెనీలకి మీరు ల్యాండ్ ఇచ్చారు, ఏది టీసీఎస్, కాగ్నిజెంట్. సార్ ఇవి రెండు ముందు పెట్టి చూడండి, రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత తెలివిగా. మరి ఈ తెలివి కూడా మరి ఎవరు నేర్పించారో నాకైతే తెలియదు. పొదుపుగా వాడమని, పొదుపుగా ఉండమని, పొదుపుగా ఉండునైనా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్తే టీ నీ డబ్బులతోనే తాగు, విశాఖపట్నం వెళ్తే బ్రెడ్ నీ డబ్బులతోనే కొనుక్కో అని మరి వారి తల్లి గారు నేర్పించినట్టుగా ఈ విధంగా ఒక 2-3 కంపెనీలను ముందు పెట్టి మరి మిగతాకు సంబంధించినటువంటి 60,000 ఎకరాలు పనికి మాలిన కంపెనీలకి, ఎందుకు పనికిరాని కంపెనీలకి, ఊరు పేరు లేని కంపెనీలకి ఇవ్వమని కూడా మరి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. మరి బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారు, ముఖ్యమంత్రి గారు తెలియజేయట్లేదు. ఫార్చ్యూన్ 500 కంపెనీలకి ఎకరం 99 పైసలు కాదు, ఎన్ని ఎకరాలైనా సరే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, నువ్వెవరో చెప్పడానికి. నేను అడుగుతున్నా గౌరవ నారా లోకేష్ గారు 2024 జూన్ 11 నారా లోకేష్ ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చూసిన మిమ్మల్ని రాజమండ్రిలో లేకపోతే యోగడ పాదయాత్రలో ఒక కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ఇస్త్రీ అవతల పడితే పక్కకి వెళ్ళిపడ్డారు. ఒక 18 నెలల క్రితం నారా లోకేష్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక 18 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోండి ఒకసారి. ఒక 18 నెలల క్రితం ఈ రోజు మీడియాలోకి వచ్చి భౌ 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 అని మొరుగుతున్నటువంటి, పచ్చకండాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, పసుపు చొక్కాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి రాజకీయ అధికారిక ప్రతినిధులు, బూట్ల మీద ఒక్క చిన్న మచ్చైనా పడుతుందేమో దాన్ని నాలుగుతో శుభ్రం చేసేద్దామని చూసేటువంటి మా అధికార ప్రతినిధులు, అంటే మీ అధికార ప్రతినిధులు, ఇలాంటి వాళ్ళందరూ ఒక 18 నెలల ముందే ఏంటో వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. కుప్పంలో అడుగు పెట్టాలంటే గజ వణికిపోయినారు చంద్రబాబు నాయుడు. ఒక కానిస్టేబుల్ నారా లోకేష్ కథని అది 18 నెలల క్రితం. మరి 3 సంవత్సరాల క్రితం ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇన్ బిట్వీన్ షార్ట్ టెన్యూర్ చూశారు. ఈ షార్ట్ టెన్యూర్ లో అంత అధికార మదంతో మాట్లాడకూడదు, అంత అహంకారంతో మాట్లాడకూడదు. ఎందుకంటే అహంకారం అనేది మనమే తినేస్తుంది. జగన్ నిన్ను అధపాతాలను తొక్కేస్తా, పవన్ కళ్యాణ్ మీరేమో అధపాతాలను తొక్కలేదు నాయన. ప్రజలు పరిపాలన బాగాలేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు నిర్ణయించుకోవడంలో ప్రధాన భూమిక పోషించింది మేము. ప్రజలను చైతన్యపరచడంలో ప్రధాన భూమిక పోషించింది మేము. మాలాంటి వాళ్ళ స్వేదంతో, రక్తంతో ఈ రోజు మీరు 164 సీట్లకు అధికారంలో వచ్చారు. మీరేం చించింది లేదు, పొడిచింది లేదు. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరుంటే 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళొచ్చినాడు మీరంతా. మాజీ ముఖ్యమంత్రి గారు కళలో వచ్చిన నిద్రపోకుండా మంచినీళ్ళు తాగి అలాగే కూర్చుని వాళ్ళు మీరంతా. మీరు ఈ రోజున వచ్చి చొక్కాలు ఎగరేసి, కాలాలు ఎగరేసి మాట్లాడుతున్నారు. ఏడాకున్నారు నాయన 5 సంవత్సరాలు మీరంతా. ఈ రోజు మాట్లాడే వాళ్ళంతా ఎక్కడున్నారు 5 సంవత్సరాల క్రితం? జేఏజీఏఎన్ అనే పదవి పేరు వినపడితేనే ఎక్కడో అక్కడ సర్దుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది మేము, మీడియా పోరాటం చేసింది మేము, జగన్ గవర్నమెంట్ మీద కేసులు వేసింది మేము. ప్రజలు చైతన్యపరిచాం. ప్రజలు ఇచ్చిన అధికారం జగన్ తొక్కేస్తారంటే నీది అంత సీనే లేదు. ఇక్కడ నిన్ను తొక్కకుండా చూసుకోలేదు. పొద్దున రేపు పిఠాపురంలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడినా ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంత అహంకారం పనికిరాదు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? పప్పు బెల్లాలాగా 60,000 ఎకరాలు పంచి పడేసి 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకి వెళ్ళిపోయి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారే. రాష్ట్రంలో ప్రజాధనం మీద ప్రజలకు అధికారం ఉందా? ప్రజల తరఫున మాట్లాడే మాలాంటి వాళ్ళకి అధికారం ఉందా?
ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్పాలి? లేదమ్మా, కంపెనీ కోసం మేము ఇస్తున్నాము, మేము లీగల్ గా నా ఇష్టం నేను ఇస్తా, ఆ అధికారం కష్టం కాదు సార్. నువ్వు ఎవడోసారి ఇవ్వడానికి 18 ఏళ్ళ కేసు నువ్వు ఎవడో ఫోన్ తీసుకొని కొట్టాం, 3 సంవత్సరాల తర్వాత నువ్వు ఎవరో ఇంకా ఫోన్ తీసుకొని కొట్టాం, ఎవరు కూడదు. ఈ షార్ట్ టెన్యూర్ నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని పద్ధతిగా వాడాలి. You are not owner of the public property, you are only a trustee of a public property. Please mind it. Fortune 500 కంపెనీకి ఇచ్చావా? అది ఇంకా తీయలేదు, బట్ Fortune 500 కంపెనీకి ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న బిడ్డ చూస్తా. ఏమన్నాడు ఆయన? Fortune 500 కంపెనీస్ కి ఇచ్చేస్తాను. Fortune 500 కంపెనీస్ ల్యాండ్. Fortune 500 కంపెనీలందరికీ 7.99 పైసల్లోనే చూడండి. 500 కంపెనీలందరికీ 7.99 పైసల్లోనే ప్రజానికా లేఖ మొత్తం చూపిస్తా. ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ. ఏపీ మంత్రి నారా లోకేష్ Fortune 500 కంపెనీలందరికీ 7.99 పైసల్లోనే ప్రజానికా లేఖ మొత్తం చూపిస్తా. ఎందుకంటే మేము yes 99 పైసలు మొత్తం ఇస్తా Fortune 500 కంపెనీ. సార్ ఈ GOMS నెంబర్ సార్ GOMS నెంబర్ 56 రాష్ట్ర ప్రజలకు మళ్ళీ చెప్తున్నా. GOMS నెంబర్ 56 డేటెడ్ 12/11/2025. 12/11/2025 GOMS నెంబర్ 56. ఈ 56 రూపంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, the government, after careful examination of the proposal and keeping in the view of recommendations SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు, సబ్ హెడ్ పవన్ కళ్యాణ్ and the council of honorable ministers hereby approves allotment of 27.1 acres of land, plotable land in hill number 3 మధురవాడ విశాఖపట్నం టు మిసెస్ రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ ది టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ అంటారు దీన్ని. పాలసీ 4.0 ఫర్ 2024-29 ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ ₹99. సార్ ఈ జీవో ద్వారా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకి 27.10 ఎకర్స్ హిల్ నెంబర్ 3 మధురవాడ రమారవి మధురవాడలో ఒక ఎకరం వచ్చి రమారవి నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు. అంటే 20 ఎకరాలు అంటే 300, అంటే 300 ఎకరాలు, 30 ఎకరాలు అంటే 1700 కోట్ల రూపాయల ల్యాండ్. గౌరవ నారా లోకేష్ గారు 1700 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలు ఇచ్చేసాడు. 99 పైసలు ఎందుకు ఇచ్చారండి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అంటే? రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు కల్పించదు సార్. రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ తీసుకొని ప్లాట్ వేసుకొని అమ్ముకుంటారు. ఈ ప్లాట్ వేసుకొని అమ్ముకునే కంపెనీకి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఈ జీవో ద్వారా ఇచ్చేసి ఏమంటున్నాడు నిన్న? Fortune 500 కంపెనీలకు డబ్బులు ఇస్తే తప్పేది, TCS ఇచ్చాను, కాగ్నిజెంట్ ఇచ్చారు, ఈ రెండే అవుతారు, ఇంకేం చెప్పరు.